రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్ల సప్లై నిలిచిపోనుంది. సప్లై నిలిపివేస్తున్నట్లు సెబీకి యునైటెడ్ బ్రూవరీస్ లేఖ రాసింది. పెండింగ్ బిల్స్ చెల్లించకపోవడంతో సప్లై నిలిపివేస్తున్నట్లు లేఖలో తెలిపింది. ఇక నుంచి రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది. గత సమ్మర్లో కూడా కింగ్ ఫిషర్ బీర్లు సప్లై లేకపోవడంతో కొరత ఏర్పడింది. పలు మద్యం షాపులు నో స్టాక్ అంటూ బోర్డులు పెట్టుకున్నాయి. ఇక బీర్ల ధరలు కూడా పెంచాలని యునైటెడ్ బ్రూవరీస్ చెప్తోంది. యునైటెడ్ బ్రూవరీస్ డిమాండ్ ప్రకారం ధరలు పెంచితే వినియోగదారులపై భారీ భారం పడుతుందని ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. బీర్లపై 33% ధరలు పెంచడం కుదరదన్నారు. ధరల పెంపుపై కమిటీ వేశామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చే నాటికే యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీకి 407 కోట్ల బకాయిలున్నాయి. ప్రస్తుతం 658 కోట్లు బకాయి పడ్డామని చెప్పారు. కంపెనీ డిమాండ్ చేసినట్లు ధరలు పెంచితే కేఎఫ్ లైట్ బీర్ 250 రూపాయలు, స్ట్రాంగ్ బీర్ 260 రూపాయలు అవుతుందన్నారు జూపల్లి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా వీళ్ళు లెటర్ రాయడం జరిగింది. రేట్లు పెంచినందుకు ప్రధానంగా అంటే ఒక రిడ్యూస్ ఉన్నందుకు కింద బీర్ సప్లైని బంద్ చేస్తామని అడగడం ఇచ్చింది. ఈ రోజున ఉన్నటువంటి ప్రైజు 150 రూపాయలు. వాళ్ళు పెంచమని అడిగిన ప్రకారం చేస్తే 210 రూపాయలు. అట్లాగే స్ట్రాంగ్ ప్రీమియం బీర్కి సంబంధించి ఇప్పుడు 160 రూపాయలు, వాళ్ళు పెంచమని అడుగుతున్నది 220 రూపాయలు. అట్లాగే కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీరు ఇప్పుడు 210 రూపాయలు, 270 రూపాయలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అట్లాగే కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్సిమం ప్రీమియం స్ట్రాంగ్ బీర్ 220 ఉంది, దాన్ని 280 చేయమని మందు ప్రియుల పైన భారం పడుతుంది. అయితే ఈ యొక్క ప్రైజ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పెంచేటి కొన్ని రాష్ట్రాలు 2 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు సంవత్సరానికి, కొన్ని రాష్ట్రాలు 3 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. అంటే ముడిసరుకు ధర పెరిగినప్పుడు పెంచుతూ ఉంటారు. సో ఈ పెంచేది ఈ స్థాయిలో పెంచడం వల్ల ఇబ్బంది జరుగుతున్న కింద వాస్తవంగా ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకు బంద్ చేస్తామనే దానిలో వాళ్ళు చూపించినది ఏంటంటే మాకు బిల్స్ రావటం లేదని, తక్కువ వచ్చింది. దీనికి సంబంధించి కూడా వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీకి పేమెంట్ చేసినటువంటి బిల్లు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి నిన్నటి దాకా 1130,99,00,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పాత డ్యూస్ అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఒక కంపెనీకే అంటే 7 డిసెంబర్ 2023 వరకే 407,34,00,000 రూపాయలు బకాయి ఉండింది. నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతూ మళ్ళీ 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు, అంటే బిల్లులు పెండింగ్ పెట్టినారు. దానిలో ఇది కూడా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా 2,500 కోట్ల పైచిలుకు